మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఎండావాన లెక్క చేయక పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అరిగోసలు పడుతున్నారు. పంట కోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు జరగక ఇబ్బంది పడుతున్నారు. తూకాలైనా లారీల కొరతతో ధాన్యం తరలించట్లేదని చెబుతున్నారు. కొందరు రైతులు స్వతంత్రంగా ట్రాక్టర్ కిరాయిలు భరించి మిల్లులకు తీసుకెళ్తున్నా త్వరగా దిగుమతి చేయకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. దొడ్డు రకం వడ్లు దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తూ ఉండడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతన్నలు పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లారీల కొరత ప్రధానంగా కర్షకులను తీవ్రంగా వేధిస్తోంది. ధాన్యాన్ని కల్లాలకు తెచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలకు ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు చిరిగిపోతూ ఉండగా అకస్మాత్తుగా వస్తున్న వర్షంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ధాన్యం తడిస్తే మళ్లీ ఆరబెట్టుకునేందుకు తిప్పలు తప్పట్లేదంటున్నారు. ధాన్యాన్ని రక్షించుకునేందుకు అన్ని పనులు వదిలి కల్లాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వారి 6 ఎకరాలు వరేసిన 8 ట్రాక్టర్లు అయినాయి. కోసి పోయిన నెల 29 తారీఖు నాడు కోసిన. ఇప్పటికీ మొన్న కాంట అయినాయి. గట్టాలు వచ్చి లేట్ అయినాయి. మొత్తం లారీలు రాక సంచులు రాక లేట్ అయింది. ఇంకా ఇంతవరకు లారీలు వస్తలేవు. దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. 100 మంది రైతులు ఉన్నారు సార్. 100 మంది రైతుల్లో మొత్తం వర్షాలు పడింది అనుకో మొత్తం వృధా అయిపోతాయి. కోసి 15 రోజులు అవుతుంది. ఇంకా కాంటలు కాలే. ఇంకా రోజుకి అవుతున్నాయి కొన్ని. లారీలో ఒక రోజు వస్తున్నాయి, ఒక రోజు రావట్లేదు. ఇంకా వాతావరణం ఇట్లా ఉంది పరిస్థితులు. నాంత భయం మీద అందరూ ఇబ్బందులు పడుతున్నాం. రైస్ మిల్లులో కూడా కొద్దిగా లేట్ అవుతుంది. కొద్దిగా లావు ధాన్యం కాబట్టి కొద్దిగా వెనుక ముందు అవుతున్నాం. బండ్లు వెయిటింగ్లో ఉన్నాయి రైస్ మిల్లు కాడ. ఇక్కడ పోసి కూడా ఇంకోటి ఏంటంటే ఆరినాక కూడా తూర్పు కూడా పట్టినాక సంతలకు నింపి కూడా వారం రోజులు అవుతుంది. ఇంతవరకు ఏ బండి వస్తలేదు, ఏది వస్తలేదు. పెద్ద ప్రాబ్లం అవుతుంది. వర్షాలు పడుతున్నాయి. మొన్న ఒక వర్షం పడి ఇబ్బంది పడ్డాం. ఇంకోటి రాత్రిపూట ఇక్కడ పందలు కావాలి రావడం అయింది. వచ్చినాక ఇదొక పెద్ద ప్రాబ్లం. పంట వండించుకొని ఇబ్బంది, పంట వండియకపోతే ఇబ్బంది అవుతుంది. మాకు ఏం చేయాలి? ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మనం పట్టించుకునే నాదులు లేడు. లారీల కొరతపై వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించగా చేతులెత్తేస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. అడపాదడపా లారీలు వచ్చినా డ్రైవర్లు 1000-2000 నగదు, బస్తా వడ్లు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు రానున్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ పనులు ఆలస్యం జరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ ఎండ వచ్చి కట్కవు మొన్న వాన పడింది. ఇక్కడ పెబ్బేర కొత్తకోట కానీ వర్షాలు పడితే మళ్ళీ ఆరబెట్టిస్తుంటారు, మళ్ళీ పెడుతుంటారు, మళ్ళీ కట్టిస్తుంటారు. రైతులు న్యాయం ఉంది. ఇక్కడ ఏంది ఇక్కడ బండ్లు రాకుండా ఏం లేకుండా ఎత్తుకపోయేటట్లేదు. ఏడ ధ్యానం యాన దర్చిపోతుంది. ఏం సార్ నేను 3 ఎకరాలు వేస్తే నాకు 2 అంతా 60 ప్యాకెట్ అయ్యేది కష్టం ఉంది నాకు. ఇప్పుడు నాకు కూలి గిట్టుబాటు లేదు. ఈ దాన్ని అప్పు తీరాలంటే కూడా తీరుస్తలేదు. తొలాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తొలాడు దినం వచ్చింది మాకు. గింజలు వేసుకునే దినం నాటేసే తూకాలు ఒక పోసేటివి అవి వచ్చినాయి సార్. అవి ఎత్తుకపోవడానికి లారీలు రాలేదు. వానలు వర్షాలు వచ్చి వాళ్ళు రైతులు కప్పుకున్న కవ్వాలు కూడా ఆ గాలికి జినిగిపోయి సంచులు నానిపోతున్నాయి. ఇక్కడ మొత్తం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి నెలలు అవుతుంది కానీ ఇక్కడ వడ్లు అయితే ఎత్తడం లేదు సార్. ఇక్కడ లారీలు రాలేదు సార్. ఒక 3-4 సార్లు వచ్చినాయి లారీలు, అంతే. 4 లోడ్లు 5 లోడ్లు పోయినాయి. ఇంకా మళ్ళీ రాలేదు సార్. ఇవి రైతులే మేము ఇట్లా నష్టం అవుతున్నామని ట్రాక్టర్లు పెట్టి కొట్టించుకుంటున్నారు సార్. పంట పండించడం వరకు రాని సమస్యలు విక్రయించడానికి వస్తున్నాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వేగంగా కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరుతున్నారు.